ఐపీఎల్ 2024-17 సీజన్ ఓ రేంజ్లో రఫ్ ఆడిచ్చేస్తుంది. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్, థ్రిల్లింగ్ మ్యాచ్లు, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్. ఎవరు విన్ అవుతారా అనేది లాస్ట్ ఓవర్ దాకా లాస్ట్ బంతి దాకా కూడా విన్నర్ని గెస్ చేయలేకపోవడం అనేది మోస్ట్ థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇస్తుంది ఈ సీజన్. అందుకే రిమైనింగ్ సీజన్స్ కంటే ఈ సీజన్కి మరింత హైప్ పెరిగిందనటంలో సందేహం లేదు. అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయింది 34 మ్యాచ్లే. టోటల్గా 74 మ్యాచ్లు అయితేనేం ఐపీఎల్లో 50 నుంచి 60 మ్యాచ్లు సరిపడ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి. అయితే 600 పైన సిక్స్లు, 1000కి పైగా ఫోర్లు, ప్రతి 13 బంతులకి ఓ సిక్స్, ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 19 సిక్స్లు, ప్రతి 5 బంతులకి ఒక ఫోర్, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక ఫోర్ చొప్పున ఈ సీజన్లో నమోదవుతూ ఉన్నాయి. ఈ బ్లాస్టింగ్ వల్లే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. అయితే ఇదివరకు టీమ్స్ మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది, బట్ ఈసారి సిక్స్లు ఫోర్ల మధ్య కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కొన్ని మ్యాచ్ల్లో సిక్స్లే బౌండరీస్ని కూడా డామినేట్ చేస్తున్నాయి. అయితే ఎస్ఆర్హెచ్ తమ సునామీ ఇన్నింగ్స్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంటే కేకేఆర్ ఆల్రౌండ్ షోతో దుమ్ము దులిపేస్తుంది. సిఎస్కే వాళ్ళ మైండ్ గేమ్తో అపోనెంట్ టీమ్స్కి చెక్ పెట్టేస్తున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ కామ్గా వాళ్ళ పని వాళ్ళు కానిస్తూ పాయింట్స్ టేబుల్ని డామినేట్ చేస్తున్నారు. అయితే ఓవరాల్గా పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంటే, సెకండ్ స్పాట్స్లో కేకేఆర్, థర్డ్ స్పాట్లో సిఎస్కే, ఫోర్త్ స్పాట్లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ రేస్లో నిలిచున్నాయి. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో 37వ మ్యాచ్గా ఏప్రిల్ 21వ తేదీన సండే డబుల్ ధమాకాలో నైట్ మ్యాచ్గా పంజాబ్ కింగ్స్కి హోమ్ గ్రౌండ్ అయిన మహారాజా యదువేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మొల్లాన్పూర్లో గుజరాత్ టైటాన్స్ ఒక క్రూషియల్ మ్యాచ్ ఆడనుంది పంజాబ్ కింగ్స్. అయితే జీటీకి ఈ మ్యాచ్ విన్నింగ్ అనేది చాలా చాలా కీలకమని చెప్పుకోవాలి. పాయింట్స్ టేబుల్లో పంజాబ్ 7 మ్యాచ్లు ఆడి కేవలం 2 మాత్రమే గెలిచి 5 ఓడిపోయి 9th ప్లేస్లో ఉంటే, జీటీ 7 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడి 8th స్పాట్లో ఉంది. ఇందుకే ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండటం పక్కానే తెలుస్తుంది. అయితే ఈ స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండనుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్స్ ఏంటి, ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, కీ ప్లేయర్స్ ఎవరు, మెయిన్లీ ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ 1 by 1 అన్నీ తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే, దీన్ని మొన్న 2021లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 38,000గా ఉంటుంది. ఈ సీజన్లో ఈ హోమ్ గ్రౌండ్గా 5 మ్యాచ్లు ఆడనుంది. అయితే డైమెన్షన్స్ ప్రకారం ఇది ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవాలి. స్క్వేర్స్ వచ్చేతలకి 64-67 మీటర్లు గాను, బిహైండ్ స్క్వేర్ వచ్చేకి 60 మీటర్లు గాను, ఫ్రంట్ స్క్వేర్ వచ్చేకి 73 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీస్ వచ్చేకి 75 మీటర్లు గాను ఉండనుంది. అయితే ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగడం అనేది ఇదే ఫస్ట్ సీజన్. ప్రీవియస్గా సయ్యద్ ముస్తఫాక్ అలీ ట్రోఫీలో అన్ని లో స్కోరింగ్ గేమ్స్ ఎక్కువగా జరిగాయి. బోత్ స్పిన్నర్స్కి పేసర్స్కి ఈక్వల్ హెల్ప్ ఉంటుంది. అయితే T20లో స్లోయెస్ట్ పేసర్స్కి ఎక్కువ వికెట్లు దక్కాయి. బట్ ఈ సీజన్లో కొన్ని హై స్కోర్స్ గేమ్స్ కూడా జరిగాయి. వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఇండియాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. టూ మచ్ టెంపరేచర్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. బట్ నైట్ మ్యాచ్ కాబట్టి కొంచెం కూల్గానే ఉండొచ్చు. మార్నింగ్ టెంపరేచర్ అయితే మాత్రం 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 38 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండొచ్చు. అయితే నైట్ మ్యాచ్ నైట్ టైం కాబట్టి 19 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 21 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండొచ్చు. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేకి స్టార్ స్పోర్ట్స్లో వీక్షించవచ్చు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేకి జియో సినిమాల్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వాచ్ చేయవచ్చు. అయితే ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే, ఇంతకుముందు ఈ సీజన్లో ఎప్పుడు మ్యాచ్లు జరగలేదు. ఐపీఎల్ మ్యాచ్లు ఈ సీజన్లోనే స్టార్ట్ అయ్యాయి. ఈ సీజన్లో ఆల్రెడీ 4 మ్యాచ్లు జరిగాయి. వీటి బట్టి ఈ ఐపీఎల్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ ఇక్కడ 4 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిచారు. సో టాస్ అయితే అంత కీలకం కాదని తెలుస్తుంది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేకి 192 రన్స్ ఫర్ 7 వికెట్స్ ముంబై ఇండియన్స్ పేరట ఉంది. ఇక లోయెస్ట్ టోటల్ వచ్చేకి 147 8 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పేరట ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 174 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 173 పరుగులు గాను ఉంది. అయితే మోస్ట్ రన్స్ వచ్చేకి ఈ గ్రౌండ్లో అశుతోష్ శర్మ ద బీభత్సం అనే చెప్పుకోవాలి. 3 ఇన్నింగ్స్లో 125 పరుగులు చేశాడు. ఎక్కువ సిక్స్లు కొట్టింది కూడా ఈ గ్రౌండ్లో అశుతోష్ శర్మనే. 3 మ్యాచ్ల్లో కలిపి 12 సిక్స్లు కొట్టాడు. యావరేజ్గా ప్రతి మ్యాచ్కి 4 సిక్స్లు ఉన్నాయి. అయితే మోస్ట్ వికెట్స్ చూస్తే ఈ 3 మ్యాచ్ల్లోనే 8 వికెట్లతో హర్షల్ పటేల్ ముందున్నాడు. అయితే ఈ మ్యాచ్కి కీ ప్లేయర్స్ ఈ అనాలిసిస్ బట్టి అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్ అనే చెప్పుకోవాలి. ఈ గ్రౌండ్లో పంజాబ్ పరిస్థితి ఏంటి, మరీ వర్స్ట్ అని చెప్పుకోవాలి. 4 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఎక్స్ట్రీమ్లీ హోమ్ గ్రౌండ్ అయినా కంటిన్యూగా 3 మ్యాచ్లు ఓడిపోయింది. విన్నింగ్ పర్సంటేజ్ హోమ్ గ్రౌండ్లో 25%గా ఉంటే, లూజింగ్ పర్సంటేజ్ వాళ్ళకి ఏకంగా 75%లోకి వచ్చింది. హోమ్ గ్రౌండ్లో ఇదే లాస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది పంజాబ్ కింగ్స్. అయితే ఫైనల్గా జీటీ మరియు పంజాబ్ కింగ్స్ లెక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే, ఇద్దరి మధ్య టోటల్గా 4 మ్యాచ్లు జరిగితే ఇద్దరికి 50-50 రికార్డ్స్ ఉన్నాయి. అంటే పంజాబ్ 2 గెలిస్తే గుజరాత్ టైటన్స్ కూడా 2 గెలిచింది. ఈ సీజన్లోనే జీటీ మీద పంజాబ్ ఒక మ్యాచ్ ఆడింది కూడా.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 199 పరుగులు భారీ స్కోర్ చేస్తే పంజాబ్ బ్యాట్స్మెన్ శశాంక్ సింగ్ ఒక విధ్వంసం చూపించి 200 పరుగులను ఛేదించేశాడు. సో పంజాబ్లో శశాంక్ సింగ్ కూడా కీ ప్లేయర్ అనే చెప్పుకోవాలి. జీటీకి పంజాబ్ మీద హైయెస్ట్ స్కోర్ వచ్చి 199 పరుగులుగా ఉంటే లోయెస్ట్ స్కోర్ వచ్చి 143 పరుగులుగా ఉంది. అలాగే పంజాబ్ కింగ్స్కి జీటీ మీద హైయెస్ట్ స్కోర్ వచ్చి 200 పరుగులుగా ఉంటే లోయెస్ట్ స్కోర్ వచ్చి 153 పరుగులుగా ఉంది. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే ముందుగా గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఇంతవరకు జీటీ ఫేస్ చేయని అతి పెద్ద ఓటమితో ఈ మ్యాచ్కు సిద్ధమైంది. డీసీ మీద మొన్న మ్యాచ్లో కేవలం 89 పరుగులకే చాప చెక్కేసింది. టాప్ స్కోరర్ రషీద్ ఖాన్ 24 పరుగులతో నిలిచాడు. అంటే వీళ్ళ బ్యాటింగ్ ఎంత బ్యాక్ ఫుట్లో ఉందో ఇతని టాప్ స్కోరర్ చెప్పవచ్చు. జీటీ బ్యాటింగ్ ఇంట్లో శుభ్మాన్ గిల్ మరియు సాయి సుదర్శన్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంది. అలానే మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్లో డేవిడ్ మిల్లర్. ఈ ముగ్గురు కనుక ఫెయిల్ అయితే గుజరాత్ టైటాన్స్ కూడా ఫినిష్ అనే చెప్పుకోవాలి. అయితే వృద్ధిమాన్ సహా కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నాడు. ఒక్క ఓవర్సీస్ బౌలర్ని పక్కన పెట్టైనా సరే మాజు వేడిని ఆడించే అవకాశం అయితే కనబడుతుంది. అలానే లై తప్పిన విజయ్ శంకర్ ప్రీవియస్ సీజన్లో కొట్టేశాడు విజయ్ శంకర్. బట్ ఈ సీజన్లో మాత్రం కంప్లీట్గా అవుట్ ఆన్ ట్రాక్. తర్వాత రాహుల్ తివాటియా కొద్ది గొప్ప ఆడుతున్న వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అవుతున్నాడని చెప్పుకోవాలి. విజయ్ శంకర్ని పక్కన పెట్టి అభినవ్ మనోహర్కి 2-3 ఛాన్సులు ఇచ్చినా అంత ఇంప్రెసివ్గా అయితే కనపడలేదు. ఇక తర్వాత షారుఖ్ ఖాన్ 2 అవకాశాలు ఇచ్చారు, రెండిట్లో పూర్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. అయితే దీన్ని బట్టి జీటీ బ్యాటింగ్ యూనిట్లో చాలానే తలనొప్పులు ఉన్నాయని చెప్పాలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకున్న మంచి బెస్ట్ సొల్యూషన్ మాత్రం కేన్ విలియమ్స్ ఉన్నాయి. ఆ ఒక్కటే వీళ్ళ దగ్గర ఉన్న పాసిబిలిటీ అని చెప్పుకోవాలి. ఇక జీటీ యొక్క బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుతుంటే ముందుగా స్పిన్ యూనిట్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్లు ఆడటం పక్క. వీళ్ళు బాగానే వస్తుందని చెప్పుకోవాలి. వీళ్ళ నుండి ఆల్వేస్ బెటర్ రిజల్ట్ వస్తూనే ఉంటాయి. ఇక పేస్ యూనిట్లో డ్యామేజ్ కనబడుతుంది. ఒకవేళ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఇద్దరు ఓవర్సీస్ బ్యాటర్స్ కనుక బరిలో దిగితే ఇక ఇండియన్ పేస్ అటాక్ని నమ్ముకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పిన్ యూనిట్లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్లు ఇద్దరు ఓవర్సీస్ కాబట్టి కంప్లీట్గా ఇండియన్ పేస్ యూనిట్ వాడాల్సి వస్తుంది. ఒకరైతే మాత్రం మోహిత్ శర్మ మంచి టచ్లోనే ఉన్నాడు. మొన్న మ్యాచ్లో సందీప్ వారియర్ కూడా భలే బౌలింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరే ఉండొచ్చు నా ఒపీనియన్. ఉమేష్ యాదవ్ లేకపోతే దర్శన్ నెల్కండేని రంగంలో దించే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా డీసీ దెబ్బకి జీటీకి చాలా తలనొప్పులు వచ్చి పడ్డాయి. వీళ్ళ 11 ఒకసారి పరిశీలిస్తే శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, మాజు వేడ్, డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా అభినవ్ మనోహర్, సందీప్ వారియర్, దర్శన్ నల్కాండే, సాయి కిషోర్, జయంత్ యాదవ్ ఇలా ఉన్నారు. ఇక ఫైనల్గా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్లో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళకి ఈ సీజన్ అంత లక్ అయితే యాడ్ అవ్వలేదని చెప్పుకోవాలి. ఎల్ఎస్జీ మీద 20 రన్స్తో ఓడింది. చివరి దాకా గెలిచేలా అనిపించిన మ్యాచ్ ఓడింది. ఎస్ఆర్హెచ్ మీద కేవలం 2 పరుగులతో ఓడింది. ఇది గెలిచే మ్యాచ్. నిన్న రీసెంట్గా అశుతోష్ శర్మ దెబ్బకి ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ మీద గెలిచినంత పనిచేసింది. చివరిలో తడబడి 9 రన్స్తో ఓడింది. ఈ 3 విజయాలు పంజాబ్కి వచ్చి ఉంటే వేరేలా ఉండేది పంజాబ్ లెక్క. అయితే పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ యూనిట్లో ఆడుతుంది ఆ ఇద్దరే. ఈ ఇద్దరే లేకపోతే వీళ్ళు 100లో ఆల్అవుట్ అవడం పక్క. అందులో ఒకరు అశుతోష్ శర్మ, మరొకరు శశాంక్ సింగ్. అయితే అశుతోష్ శర్మ ముంబై ఇండియన్స్ మీద లిటరల్లీ చెమటలు పట్టించాడయా. ఏమైనా కొట్టాడా? 14 పరుగులు 4 వికెట్ల టైంలో క్రీజులోకి వచ్చిన అశుతోష్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఎక్స్ట్రీమ్లీ బొమ్మల బౌలింగ్లో కొట్టిన 6 అయితే వేరే లెవెల్. అలానే శశాంక్ సింగ్ కూడా జీటీ మీద ఇలానే ఈ సీజన్లో 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఇంపాసిబుల్ మ్యాచ్ని విన్నింగ్ చేసి చూపించాడు. వీళ్ళిద్దరూ తప్పితే ఎవ్వరూ కూడా ఫామ్లో లేరు. శామ్ కరణ్, లిల్లీ రోసో, లివింగ్ స్టోన్ ముగ్గురు ఓవర్సీస్ బ్యాటర్స్ కంప్లీట్గా అవుట్ ఆన్ ట్రాక్. పంజాబ్కి కంప్లీట్గా హ్యాండ్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. ప్రీవియస్ సీజన్లో చెత్త కొట్టేసిన సిమ్రాన్ సింగ్ ఈ సీజన్లో ఇంతవరకు ఆకట్టుకునే ప్రదర్శన అయితే చేయలేదు. నాకు తెలిసి ఇందువల్లే పంజాబ్ బ్యాక్ ఫుట్లో కనబడుతుంది. ఈ మ్యాచ్లో అయినా ధావన్ రంగంలో దిగపోతే పంజాబ్ ఇక ఫ్యూచర్లో కష్టమనే చెప్పుకోవాలి. ఇక పంజాబ్ బౌలింగ్ యూనిట్లో అయితే మాత్రం కొద్ది గొప్ప నెట్టుకొస్తుందని చెప్పుకోవాలి. తగీసో రబాడా, శామ్ కరణ్ టచ్లోనే ఉన్నారు. బట్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారు కాబట్టి దాన్ని కొంచెం కేర్ఫుల్గా తగ్గించుకుంటే మంచిదని చెప్పుకోవాలి. ఇక హర్షల్ పటేల్ సూపర్ బౌలింగ్తో మొన్న ముంబై మీద చొక్కలు చూపించాడు. 3 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక హర్షదీప్ వికెట్లు తీయటంలో బ్యాక్ ఫుట్లో ఉన్నాడని చెప్పుకోవాలి. ఇక పంజాబ్ ఆశలన్నీ ఇతని మీదనే చెప్పుకోవాలి. అలానే హర్ప్రీత్ కౌర్ కూడా స్పిన్ బౌలింగ్తో మంచిగానే బౌలింగ్ వేస్తున్నా వికెట్లు తీయటంలో మాత్రం వెనకపడిపోయాడు. ఏం జరిగినా వీళ్ళ బౌలింగ్ యూనిట్లో పెద్దగా అయితే మార్పులు ఉండవు. ఇక ఓవరాల్గా 11 చూస్తే మాత్రం శిఖర్ ధావన్, సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, శామ్ కరణ్, హర్ప్రీత్ కౌర్, హర్షల్ పటేల్, తగీసో రబాడా, హర్షదీప్ సింగ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా లిల్లీ రోసో, నాథన్ ఎలిస్, అథర్వా టైడ్, రాహుల్ చహర్, హర్ప్రీత్ సింగ్ భాటియా ఇలా ఉన్నారు.
ఓవరాల్గా వీళ్ళ ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించినాక ఈ గ్రౌండ్లో వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ప్రివ్యూలో చూసినాక కీ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక జీటీ యొక్క విన్నింగ్ పర్సెంట్ 50% గాను పంజాబ్ కింగ్స్ యొక్క విన్నింగ్ పర్సెంట్ 50% గాను ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.